కరోనా టైంలో చాలా మందికి దగ్గర దగ్గర ఒక 45 డేస్ దాకా ఇంట్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది మీరు డైలీ ఫుడ్ రూపంలో గానీ, టిఫిన్ రూపంలో గానీ, ప్రతి ఒక్కరికి జీహెచ్ఎంసీ ఎంప్లాయీసే గానీ అందరికి మీరు సేవ చేశారంట. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు పొద్దున్న 4 గంటలకే రావాలి. అవును. తిండి లేక ఇక్కడ మన గురించి పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా మేము 45 రోజులు నిరాటకంగా పనిచేయడం జరిగింది. కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా సమాజంలో 75 సంవత్సరాలు వచ్చిన ఉమ్. ఎస్సీ ఎస్టీలకు స్వతంత్రం రానట్టే లెక్క. ఏదైతే నవ్యశ్రీ సామాజిక సేవా సమితి అని మీ కూతురు పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి సేవ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఆలోచన? 2011లో అనుకోకుండా దురదృష్టకర సంఘటనలో మా అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇప్పుడు బీసీ వర్గాలకు కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ అంటే ఇప్పటికీ కులం అనే అణచివేత ఉందంటారా? కులం అనే వంచివేత ఎందుకు లేదు? మనకు సమాజంలో రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు. మీరు అయినా కానీ సమాజ సేవ అని చెప్పి చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? రాజకీయాలకు రావాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను రాజకీయ 30 సంవత్సరాల నుంచి సంఘ సేవ కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వము, యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారం కావాలి. మీరు రాజకీయాలకు రావాలని బలంగా ఫిక్స్ అయిపోయారు. ఏ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు జాతీయ పార్టీలో ఉంటే ఎక్కువ అవకాశం, ఎందుకంటే జాతీయ ఉద్యమాల్లో గతంలో మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కార్పొరేటర్ గా మీ మిసెస్ గారిని నిలబెట్టారంటే మళ్ళీ ఎందుకు ఇది డ్రా చేసుకున్నారు? టిఆర్ఎస్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రజల తరపున ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుంటాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. జైలుకు కూడా వెళ్ళాడు. మరి ఆయన ఎవరో కాదు, సోషల్ యాక్టివిస్టు కె నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నారు. ఎక్కడ ప్రజల తరపున ఏదైనా సమస్య ఉంటే మీరు ముందుంటారంట. ఎందుకన్నా? ఎందుకు మీకు ప్రజాసేవ ఏదైనా ప్రజలకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందుంటారు? దేనికని? అంటే అది మొదటి నుంచి కూడా ఒక అలవాటు అయిపోయింది. దాన్ని ఒక ప్రొఫెషనల్ గా నేను స్వీకరించాను. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా బేసిక్ నీడ్సే కాకుండా ప్రజా ఉద్యమాల్లో కూడా ప్రజల తరఫున ఒక పోరాడాలని ఆరాడడం ఎప్పుడు ఉంటది. దాన్ని కంటిన్యూ అయింది. నా లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. సమాజ సేవ చేయడం ఎందుకు చేయాలనిపించింది మీకు? సమాజ సేవ ఎందుకంటే అప్పుడు కొన్ని మా ప్రాంతంలో కొన్ని సమస్యలు, మరి ముఖ్యంగా మా ప్రాంతంలో వాటర్ క్యాన్స్ వేసి డబ్బలో వాటర్ వర్క్స్ బోర్డ్ ఆఫీస్ వెనకాలనే మా పరిస్థితి అలా ఉండేది. వాటర్ క్యాన్లు వేసుకొని మేము వేరే వేరే వాటర్ వర్క్స్ కార్యాలయాలకు వెళ్ళి డబ్బాలు క్యాన్లకు కుండీలు వేసుకొని తీసుకొచ్చేవాళ్ళం. 4 అడుగులు వంగి మేము నీళ్లు ముంచుకొని తోడిసి పోసుకునే పరిస్థితి ఉండేది అప్పుడు. మేము ఎప్పుడైతే సమాజ సేవలో ముందుకు వచ్చాం. ఇప్పుడు మీరుంటున్న ఈ ప్రాంతంలో మొత్తం అందరు ఇల్లులు కట్టి అంతా ఈ రోడ్డుని మొత్తం బ్లాక్ చేసి ఒక పెద్ద పెంట కుప్ప ఉండేది. ఆ కుప్పనంతా తొలగించి అందరం యువకులం కష్టపడి రాత్రి పగలు ఆ పెంట కుప్పనంతా తొలగించి మళ్ళీ రోడ్డు యథావిధిగా తీసుకొచ్చి, ఈ ఖాళీ స్థలం ఇలాగే ఉంటే ఇట్లా పెంట కుప్ప చేస్తారని ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయించి దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ కోసం గత 15-20 ఏళ్ళ పోరాడుతూ ఉంచుతుంటే గత 2024లో 23లో ప్రారంభం, 24లో ప్రారంభోత్సవానికి నోచుకుంది. సోషల్ సర్వీస్ బెస్ట్ యువత అవార్డు వచ్చింది మీకు 1997-98 మధ్యలో. ఏం చేశారు అసలు సర్వీస్? అంటే అప్పుడు చెట్లు నాటే కార్యక్రమం, అప్పుడున్న ప్రభుత్వం జన్మభూమి, ప్రజల వద్ద పాలన, శ్రమదానం అనే కాన్సెప్ట్ లో మేము మా ప్రాంతంలో చెట్లు నాటడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపు 30 ఫీట్లు 20 ఫీట్ల హైట్ లో ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి. ఈ రోడ్డుకు కూడా మేము డిగ్రీ కాలేజ్, నాసర్ స్కూల్ రోడ్డు, ఇంకా వేరే పార్కుల్లో, ఎర్రమన్సిల్ పార్కులో కానీ, తర్వాత మేము వెంకటరమణ కాలనీ పార్కులో కానీ, ఇలాంటి అన్ని పార్కుల్లో కూడా ప్లాంటేషన్ కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ, మట్టి కుప్పలు శ్రమదానం, స్వయంగా మేమే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలని చేయడం జరిగింది. పల్స్ పోలియో కేంద్రాన్ని మేము మాకు ఇక్కడ తుమ్మల బస్సుకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న క్రమంలో నెహ్రూ యువ కేంద్రం ఇప్పుడు మై భారత్ అయింది. అది ఆ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మా ఈ సంఘ సేవా కార్యక్రమాలన్నీ గుర్తించి వాళ్ళు మాకు ఈ అవార్డు అప్పుడు కేంద్ర మంత్రి అప్పుడు బండారు దత్తాత్రేయ గారు, అప్పుడున్న కలెక్టర్ బన్వర్లాల్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైనా సమస్య వస్తే ముందుండి మీరు పోరాడారని చెప్పి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. అసలు అదేంటి అసలు? అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఒకవైపు, మరి ఎస్సీ ఎస్టీలో పీడిత వర్గాలు ఒకవైపు, ఇంకా సమాజంలో 75 సంవత్సరాలు వచ్చిన ఎస్సీ ఎస్టీలకు స్వతంత్రం రానట్టే లెక్క. కారణం ఏంటంటే ఇంకా ఆ వివక్ష గ్రామాల్లో కొనసాగుతుంది.
మీరు మొన్ననే రీసెంట్గా మనం కోమటిరెడ్డి వారి కాన్స్టిట్యున్సీలో ఒక యాదవ్ కులస్తులకు మూత్రం దాగిచ్చారు సర్పంచ్లో నామినేషన్. ఇలాంటి ఇంకా ఈ 75 ఏళ్ళ స్వతంత్రంలో కూడా జరుగుతున్నాయంటే అలా ఇంకా మేము ప్రారంభించినప్పుడు ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి ఉంటాయి. నేను ఇందులో ఉద్యమాలు వచ్చినప్పుడు చుండూరు జరిగింది. చుండూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఊచకోతకు సంబంధించింది మేము అప్పుడున్న కత్తి పద్మారావు గారు కానీ, మరి కొండపల్లి సీతారామయ్య గారు కానీ, అంటే వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ హైదరాబాద్లో అనేక మీటింగ్లు ఇదే జలదృశ్యంలో పెట్టడం జరిగింది. ఇప్పుడైతే అమరవీరుల స్థూపం ఉన్న స్థలంలో జలదృశ్యం ఉండేది, అప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. చెండూరు బాధితులకు మేము ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ భవన్లో మేము వాళ్ళందరికీ మేము షెల్టర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడ సమస్య జరిగినా మా వంతుగా అందరితో పాటు మేము వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బీసీ వర్గాలకు కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ ఇంకా రాజధికారం రావద్దా అంటే ఇప్పటికీ అగ్రవర్ణాలు అణిచివేసే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మనం మీరు నల్గొండ ఇష్యూ చెప్పారు కదా, ఆ ఇష్యూ అప్పుడు మేము కూడా వెళ్ళాం. ఒక యాదవ్ బిడ్డని కిడ్నాప్ చేసి సర్పంచ్గా పోటీ చేస్తామని చెప్పి మలమూత్రం తాపేయడం జరిగింది. మేము కూడా ఆ ఇష్యూ మీద చాలా ఫైట్ చేసాం. అంటే ఇప్పటికీ కులం అనే అణిచివేత ఉందంటారా? కులం అనే అణచివేత ఎందుకు లేదు? మనకు సమాజంలో రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది. ఇక్కడ మారుమూల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఈ సమాజంలో మార్పు రావాలి అంటే వాళ్ళకి రాజ్యాధికారం కావాలి. 80% ఉన్నటువంటి వీళ్ళు కేవలం ఓటు బ్యాంక్ గా ఉన్నారు. ఇప్పుడు కుమారి మాయావతి గారు ఆ స్లోగన్ అప్పుడు స్వర్గీయ కాంశీరామ్ గారు తీసుకున్నారు. ఓటు అమారా సీట్ తుమారా నైచెలేగా అనే స్లోగన్ తీసుకున్నారు. ఆయనను కూడా రాజకీయ ఒత్తిళ్లతోని సిబిఐ లాంటి కేసుల వల్ల వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక ఫార్ములా, బీసీ ఎస్టీలో ఫార్ములాతోని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు సమాజ్వాదీ పార్టీతో. ఆ ఫార్ములా సక్సెస్ అయినది కంటిన్యూ కాకుండా కూడా అనేక అగ్రకులాలు అక్కడ ఒత్తిడి తెచ్చి ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయలేకపోయినాయి. బీసీలకి 42% రిజర్వేషన్ అనేది ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద తీర్మానం వల్ల చాలా ఫైట్ చేస్తున్నాడు. ఏదైతే స్థానిక ఎలక్షన్లకు ఈ బీసీ రిజర్వేషన్ అయినాకనే స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాలన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం అది కాకుండానే ఎలక్షన్స్కి వెళ్ళింది. దీన్ని ఎలా చూడొచ్చు అన్న? ఇప్పుడు ఇది కేవలం వాళ్ళు ఎన్నికల హామీ ఇచ్చినారు, మేనిఫెస్టోలో పెట్టినారు. ఆ హామీ మేరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగంతో సర్వే చేసినారు. ఆ సర్వే ప్రకారంగా వాళ్ళు అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసి ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి ఇచ్చారు. వాళ్ళకి బాగా తెలుసు అది ఒక జాతీయ పార్టీ, స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి అన్ని తెలుసు. కాకపోతే అధికారంలో వాళ్ళు కేంద్రంలో లేరు. ఈ బిల్ పాస్ కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉండాలి. అయితే వారు ఉదాహరణకు తమిళనాడు గవర్నమెంట్ అప్పుడు జయలలిత గారు చేశారు కదా, 68% అక్కడ కొనసాగుతున్నాయంటే ఆమె అప్పుడు ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి వివిధ దశల్లో నుంచి కోర్టు దశలు, పార్లమెంటు, అసెంబ్లీ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై అక్కడ ఉన్నటువంటి జనాభాని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్వే చేస్తుందో, సెన్సస్ చేస్తుందో కులగణన, దాని ఆధారంగా వాళ్ళు బేస్ చేసుకొని అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం ఎంత పర్సెంటేజ్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కులగణన మన కోవిడ్ వల్ల మన 10 సంవత్సరాల నుంచి జరగటం లేదు. మీకు కేంద్ర ప్రభుత్వం చేసిందే అథెంటిక్ ఉంటుంది తప్ప మనం ఎన్ని సర్వేలు చేసుకున్నా కేంద్ర ప్రభుత్వం వేరేది ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉంటే ఆమోదించారు. అది మనకు తెలుసు. అట్లయినా 24% ఉన్న రిజర్వేషన్ 17%కి వచ్చింది. దీని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మనం 50% 60% ఉన్నామని అన్ని బీసీ వర్గాలకి అన్ని కుల వృత్తుల వారికి తెలుసు. కానీ జనాభా చెప్పాల్సింది ఎవరు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జనగణన కులగణన కలుపుకొని చేస్తే తప్ప అథెంటిక్ డాటా రాదు. వస్తే తప్ప అప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళ సరైన ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకి ప్రాతినిధ్యం దొరుకుతుంది, వాళ్ళ షేర్ వాళ్ళకు వస్తుంది. అప్పుడు సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు వాళ్ళ షేర్ వాళ్ళకు వస్తుంది. ఎప్పుడు ఒక అథెంటిక్ డాటా జనగణన కులగణన జరిగితే తప్ప రాదు. ఇక్కడ ఏదైతే స్టేట్ ప్రభుత్వం గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది చిత్తశుద్ధితో చేశారనుకుంటారా బిల్లు? చిత్తశుద్ధి అంటే టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో లేదు. ఇది రాజ్యసభ లోకసభలో బిల్ పాస్ అయ్యి ఆర్టికల్ 9లో పెట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి ఆమోదం తెలిపితే తప్ప ఇది జరగదు. ఇది పూర్తి దేశవ్యాప్తంగా జరగాల్సిన ఉద్యమం. ఇది కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రిజర్వేషన్ కాదు. రిజర్వేషన్స్ అనేది జాతీయ అంశం, పార్లమెంట్ తో ముడిపడినటువంటి అంశం. ఇది మనం స్థానిక సంస్థలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చేసప్పటికీ అది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. అది పార్లమెంట్ లో బిల్ పాస్ అయితే తప్ప దీనికి మోక్షం జరగదు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాం. ఇప్పుడు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అని అంటున్నారు. ఒక ఉదాహరణ, రాష్ట్రపతి గారు మన వింటర్ సీజన్కి ఇక్కడికే వచ్చారు.
మనం తేనేటి విందులో పాల్గొన్నాం. మరి ఒక దరఖాస్తు బీసీలకు సంబంధించి మేడం మేము అక్కడ రాలేకపోతున్నాం, ఇక్కడికే మీరు వచ్చారు, దయచేశారు, తెలంగాణకు వచ్చారు, రాష్ట్రపతి నిలయానికి వచ్చి విడితిగా ఉన్నారు, మా సమస్య మా బీసీలది ఉందని మీరు బీసీ సంఘాలతో, బీసీ ప్రజాప్రతినిధులతో, మంత్రులతో ఒక వినతి పత్రం ఇచ్చి ఉంటే ఆమెకు సానుకూలంగా స్పందించేది. ఎందుకంటే హోమ్ టౌన్ లో ఆమె ఉంది, ఈమెకు అక్కడ కన్నతల్లి ఢిల్లీ అయినా పెన్షన్ తల్లిలకు హైదరాబాద్ ఆమెకు విడితి ఉంది. ఇక్కడ ఆ సమస్య ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే ఆమె 2 సార్లు హైదరాబాద్కి వచ్చారు, అప్పుడు మనం ఇవ్వలేదు. ఇక్కడ ఏమంటున్నారు, మాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ లేదంటున్నారు. ఆమెనే స్వయంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమస్యను చేసింటే జాతీయ మీడియాలో హైలైట్ అయ్యేది. నిజంగా చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా పటాపంచలు అయ్యేది. ఎందుకంటే అప్పుడు జాతీయ మీడియా అడిగేది, మేడం వాళ్ళు ఇచ్చినారు, మరి మీ అభిప్రాయం ఏందని అడిగేవారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందంటున్నారు, మరి అది మీరు ఏమన్నా మీకు పంపించారా, మీరు గవర్నర్ గారిని ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు మీరు అడుగుతారా అని వాళ్ళు మీడియా అడిగేది, క్వశ్చన్ అడిగి ఉండేది. మీ పర్సనల్ గురించి మాట్లాడుతున్నా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు. మీరు అయినా కానీ సమాజ సేవ అని చెప్పి చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? రాజకీయాలకు రావాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను రాజకీయ 30 సంవత్సరాల నుంచి సంఘ సేవ కార్యక్రమాలు చేయాలంటే ప్రభుత్వము యంత్రాంగం ప్రజాప్రతినిధుల సహకారం కావాలి. అందరితో కలిసి చేసినాం. ఈ పలానా పార్టీ అని లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ 9 పార్టీలకు అతీతంగా మీరు సమాజ సేవ చేస్తున్నాం, వాళ్ళ సహకారంతో చేస్తున్నాం. మా సమాజంలో మా చుట్టుపక్కల మాతో అయినంత వరకు మేము కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, 30 ఏళ్ళ సర్వీస్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు నేరుగా పాలిటిక్స్ లోకి రండి. ఎందుకంటే నేను ఉద్యోగంలో నా జీతభత్యాలను 40% ఈ సంఘ సేవ కార్యక్రమాలు ఖర్చు పెడుతుంటాను. కుటుంబంలో కూడా దీని మీద గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ నా లక్ష్యం సమాజ సేవ చేయాలి. సూటిగా ఒకటే మాట చెప్పండి అన్న, ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీరు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? గత 30 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే సోషల్ సర్వీసే కానీ సామాజిక సేవ చేస్తున్నారో ఏం ఉద్దేశం చేస్తున్నారు? అంటే మీరు రాజకీయాలకు రావాలని 100% మీరు అనుకుంటున్నారా? గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతారు? ఇప్పుడు రాజకీయంగా నిర్ణయం తీసుకోవడంలో 30 సంవత్సరాల సర్వీస్ అయింది కాబట్టి ఏదైనా పార్టీ తప్పకుండా మా సోషల్ సర్వీస్ని, మా ఒక సిన్సియారిటీని గమనించి అవకాశం ఇచ్చి మీరు ప్రజల్లో నేరుగా పోటీ చేయండి అంటే తప్పకుండా దాన్ని మేము స్వీకరిస్తాం. జాతీయ పార్టీలు కానీ, ఇప్పుడున్న అధికార జాతీయ పార్టీ కానీ తప్పకుండా అవకాశం ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాం. గతంలో మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా మీ మిసెస్ గారిని నిలబెట్టారంటే మళ్ళీ ఎందుకు ఇది డ్రా చేసుకున్నారు? అప్పుడు నేను జేఏసీలో సభ్యుడిగా ఉన్నాను, ఖైరతాబాద్ నాంపల్లి నియోజకవర్గ జేఏసీ సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు జేఏసీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు మా మిస్సెస్ ని మహిళా రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి అప్పుడు వేయడం జరిగింది. అప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్ కి మేము కంటిన్యూ చేస్తున్నామని కేటీఆర్ గారు సూచన. అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి నారదాసు లక్ష్మణ్ ఎమ్మెల్సీ గారు కేటీఆర్ గారు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఉన్న దానం నాగేందర్ గారు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేసినారు. ఇప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్ గారికి ఇస్తున్నారు, మీరు విత్డ్రా కాండి, భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా చేస్తామని అంటే మేము అప్పుడు ఒకటే డిమాండ్ పెట్టినాం, మాకు బీసీ ఎస్సీ మైనార్టీలకి ఏమైనా నామినేటెడ్ పదవులు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, తప్పకుండా మేము విత్డ్రా అవుతాం అని చెప్పి ఆ కండిషన్ మీద ఆ రోజు విత్డ్రా అయినాం. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తామనే ఉద్దేశంతోనే ఆ రోజు విత్డ్రా అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు రాజకీయాలకు రావాలని బలంగా ఫిక్స్ అయిపోయారు, క్లియర్గా అర్థమవుతుంది. ఏ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది? మీరు ఇప్పుడు జాతీయ పార్టీలో ఉంటే ఎక్కువ అవకాశం, ఎందుకంటే జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నాను, రాష్ట్ర ఉద్యమాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాల్గొన్నాను, నేను హిందీ రాష్ట్రాల్లో కూడా పర్యటించినాను కొన్ని సమస్యల పైన. కాబట్టి నాకు జాతీయ పార్టీలు ఉంటే అవకాశం ఉంటుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏదైనా జాతీయ పార్టీ పిలిచి మీకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే పోటీ చేసి గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు గెలుపు ఓటర్ల మీదతో నాకు సంబంధం, అంటే మీరు ప్రజల మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు 100% అందరూ సహకరిస్తారనే నమ్మకం ఉంది. ఇప్పుడున్న కొన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరులను సమకూర్చుకున్న తర్వాత సోషల్ యాక్టివిటీస్ ఎట్లా బేస్ ఉంది, అందరితో సత్సంబంధాలు, అన్ని రాజకీయ పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని సంక్షేమ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ తో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఖైరతాబాద్ డివిజన్ కానీ ఎర్రమంజిల్ డివిజన్ కొత్తగా ఏర్పడ్డది. అప్పుడు పంజగుట్ట పాత డివిజన్ గా ఉండేది, ఇప్పుడు 2గా విభజన జరిగింది. 2 డివిజన్స్ లో కూడా మాకు వెంకటరమణ, పద్మావతి కాలనీ, ఎర్రమంజిల్ కాలనీ, రామకృష్ణ నగర్, పంజగుట్ట మార్కెట్ బస్తీ, దుర్గానగర్, సోమజ్గూడ బస్తీ, తర్వాత అహ్మద్ మిర్జా నగర్, ఇవన్నీ బస్తీలు అందులో ఉన్నాయి. ఆల్మోస్ట్ కె నాగేశ్వరరావు అంటే అందరూ గుర్తుపడతారు మిమ్మల్ని. అందరు గుర్తుపడతారు. ఒక సమాజ సేవ చేసే వ్యక్తిగా డివిజన్ నియోజకవర్గ స్థాయిలో అందరూ గుర్తుపడతారు. కరోనా టైంలో చాలా మందికి
దగ్గర దగ్గర ఒక 45 డేస్ దాకా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది మీరు డైలీ ఫుడ్ రూపంలో కానీ, టిఫిన్ రూపంలో కానీ ప్రతి ఒక్కరికి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కానీ అందరికీ మీరు సేవ చేశారంట. దానికి ఎలా? అంటే మాది సర్వీ మిత్ర మండలి అని ఉంది. ఉమ్, మా మిత్రులందరూ ఆలోచించి ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు పొద్దున్న 4 గంటలకే రావాలి. అవును, ఆ టైంలో ఏ టిఫిన్ సెంటర్స్ ఓపెన్ కాలేవు. అవును, కోవిడ్ టైంలో ఏవి కాలేవు. కానీ అవును. వాళ్ళు వచ్చి తిండి లేక ఇక్కడ మన గురించి పనిచేస్తున్నారు. అవును. ప్రాణానికి రిస్క్ గా వచ్చి పనిచేస్తున్నారు. పోలీసు వాళ్ళు కానీ, మన ఆశా వర్కర్స్ కానీ, ఉమ్, అదే విధంగా మన జిహెచ్ఎంసి డ్రైనేజ్ సెక్షన్ ఎమర్జెన్సీ వాళ్ళు కానీ పనిచేస్తున్నారు. ఉమ్, వాళ్ళ కోసం మేము కాంట్రిబ్యూషన్ వేసుకొని ఉమ్, మేము రోజు మా ఒక ఖర్చులని అందరం కాంట్రిబ్యూషన్ వేసుకొని రోజుకు ఒక టిఫిన్ ని మేము 45 రోజులు కంటిన్యూగా వేయడం జరిగింది. ఉమ్, అప్పుడున్న జిహెచ్ఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు మాకెంతో అప్రిషియేట్ చేసినారు. ఉమ్, ఉమ్, మాకు కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ అభినందించడం జరిగింది. ఉమ్. వాళ్ళందరికీ కూడా మేము 45 రోజులు నిరాటకంగా పనిచేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు మీరు ఎందుకు వ్యతిరేకంగా కూడా పోరాడారంట? అసలు ఏంటి? ఈడబ్ల్యూఎస్ ఎందుకంటే వాళ్ళు ఒక ప్లే కార్డ్ కానీ, ఉమ్, ఒక 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 రిప్రజెంటేషన్ కానీ, లేకపోతే ఒక ధర్నా కానీ మీరు ఎక్కడైనా రికార్డ్ చూడండి. మీరు చరిత్రలో ఒక పోస్ట్ కార్డ్ కూడా రాష్ట్రపతికి ఇవ్వకుండా వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకున్నారు. ఉమ్, మరి ఎన్నో సంవత్సరాల నుంచి రిజర్వేషన్ పెంచాలని, ఎన్నో సంవత్సరాల నుంచి మా అణగారిన వర్గాలకు బీసీలో ఇంకా చాలా కులాలకు రిజర్వేషన్ లేవు. రాజకీయ ప్రాధాన్యత లేదు. వారికి అధికార హోదాలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లో కూడా వాళ్ళకి హోదాలు లేవు. అలాంటి వారికి కల్పించాలన్నదే మా ఉద్దేశం. ఉమ్, వాళ్ళు ఏమీ చేయకుండానే వారికి 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఉమ్, 5% ఇస్తే సరిపోయేదేమో కానీ ఉమ్. ఏ ధర్నా లేదు, ఏ ఉద్యమం లేదు. వారికి 10% ఇచ్చారు. అదే మా బాధ. ఇప్పుడు ఏదైతే బీసీల హక్కుల కోసం తీర్మానం వలన సొంతంగా పార్టీ పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ బీసీ రాజాధికార పార్టీ నుంచి అవకాశం వస్తే, పిలుపు వస్తే మీరు నిలబడే అవకాశం ఉందా? మా అల్టిమేట్ గోల్ ప్రజల సేవ చేయాలి. ఉమ్, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పనిచేయాలి. ఉమ్, ప్రజలకు బేసిక్ అవసరాలు ఉన్న రోడ్లు, మోరీలు, లైట్లు, వారి పెన్షన్స్ ఇవి పనిచేయాలి. ఉమ్, దానికి ఒక మనకు అధికారం కావాలి. ఉమ్, అది అధికారం అంటే అది రూలింగ్ పార్టీలోనే రావాలా, అది ప్రతిపక్షంలో రావాలి కాదు. మనకు ఒక పొలిటికల్ అవకాశం అంటే, ఇంతకుముందు నేను జీతం తీసుకొని పనిచేసేది ఇండైరెక్ట్ గా ప్రజలకు. అవును. ఇప్పుడు నేరుగా ప్రజలకు పనిచేసే అవకాశం వస్తే ఉమ్. తప్పకుండా పరిశీలిస్తాం. ఇప్పుడు ఏదైతే బీసీల హక్కుల గురించి అని చెప్పి చాలా ఫైట్ నడుస్తుంది. ఈ బీసీ 42% రిజర్వేషన్ గురించే మొన్న ఏదైతే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయో, ఆ స్థానిక ఎలక్షన్లు కూడా ఎక్కువ బీసీ వ్యక్తులు గెలవడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది అంటే బీసీలో చైతన్యం వచ్చిందనుకోవచ్చా? బీసీలో కానీ, ఎస్టీలో కానీ? ఈ చైతన్యం తప్పకుండా వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లాగైతే వచ్చిందో దీన్ని కూడా అదే ఉద్యమం లాగా రావడం, ముందుకు ధైర్యం చేసి సర్పంచులుగా పోటీ చేయడం, మరి ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా, మరి రానున్న ఎంపీటీసీ జెడ్పీసీలో కూడా అదే చైతన్యం కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా ఇంచుమించు 40% ఓట్లు రూపాన, మరి సీట్ల రూపాన వచ్చినాయి అధికార పార్టీకి సమానంగా. కాబట్టి అదొక చైతన్యం వచ్చిందనే భావించాలి. మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చిందంటే, ఏదైతే చింతల్ బస్సులో మత కళాలు జరిగినప్పుడు వాటిని ఆపు చేయడానికి మీరు చాలా తెలివిగా ఉపయోగించారు, చాలా మీరు అక్కడ ముందుండి మరి నడిపించారని చెప్పి తెలియడం జరిగింది. ఏంటి అసలు అది? మేము ఇక్కడ మైత్రి కమిటీ అప్పుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఉండేది, సెంట్రల్ జోన్ లో ఉండేది. సో చింతల బస్ అనుకోకుండా దురదృష్టకరమైన సంఘటన వల్ల 2-3 రోజులు కర్ఫ్యూకి గురవడం, అక్కడ వర్గాలు ఇక్కడ వర్గాలకు కూడా కొంచెం దెబ్బలు తగలడం, మత కళాలు జరిగినాయి. దాన్ని ఇంకా ప్రేరేపించి చాలా నిత్యావసర వస్తువులు, చాలా రోడ్డు మీద అమ్ముకునే వ్యాపారస్తులు చింతలబస్సి మార్కెట్ లో ఉంటారు. వాళ్ళు చాలా సఫర్ అయినారు, చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇబ్బందిని చూసి, వాళ్ళ బాధను చూసి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఆ గొడవతో వ్యాపారులకు కానీ, ప్రజలకు కానీ, స్థానికులు ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. అనుకోకుండా కూడా వేరే వ్యక్తులు వచ్చి దీంట్లో వచ్చి దాన్ని కొంచెం పెద్దగా చేయడం జరిగింది. అప్పుడు గతంలోనే అప్పుడే ఈ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్పోర్ట్లోకి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, తర్వాత సుదర్శన్ గారు వచ్చారు, వారు డీసీపీ కమలాసన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇచ్చినారు. మేము రాత్రి పగలు ఉండి ఎక్కడికెక్కడ ఈ ఎవరైతే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరికట్టగలిగినాం. వాళ్ళు స్టోన్ పెయింటింగ్ కూడా చేసినారు కొన్ని ప్రాంతంలో, అవన్నీ కూడా మేము అరికట్టినాం. వాళ్ళకు రెడ్ హ్యాండ్గా వాళ్ళ స్టిక్స్ తీసుకొచ్చారు, అన్ని ఒకే సైజులో కట్ చేసుకొచ్చారు. ఇప్పుడు కట్టెలు దొరికితే ఏదో రకరకాల సైజులు ఉంటాయి, కానీ ఒకే సైజులో రావడం, స్టోన్స్ కూడా ఒకే సైజు రావడం, అన్ని కూడా రెడ్ హ్యాండ్గా పట్టేయడం జరిగింది. పోలీసులు కూడా అప్రిషియేట్ చేసినారు. స్టోన్ పెయింటింగ్ అవుతున్నాయి, ఎదురెళ్ళి మేము గుర్తించినాం వాళ్ళని. పోలీసులు
వేరే దగ్గర బందోబస్తుకు వచ్చినారు, వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఎవరని. మీకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నాకు దానికి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరి చేత మీద అవార్డు తీసుకున్నారు మీరు? మీరు కమలాసన్ రెడ్డి గారు మన ఓకే. డీసీపీ గారు ఓకే. ఉండి అప్పుడు సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు. టీఎన్జిఓలో మీరు ఒక కీలక పాత్ర పోషించారంటే అందులో కూడా మీరు ఉన్నారు కీలకంగా. ఏది స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు. ఎలా ఉండేది అసలు? అప్పుడు మేము చేసేటప్పుడు ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది. తెలంగాణ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే టాపిక్ వచ్చింది. అవును. నియామకాలు నిధులు అని రెండు కూడా నాకు రిలేటెడ్ సబ్జెక్ట్. నేను ఉద్యోగంలో ఉన్నాను, ఈ నీటిపారుదల శాఖలో ఉండడం వల్ల రెండు సబ్జెక్ట్స్, అసలు ఉద్యమం స్టార్ట్ అయిందే నీళ్ళు నియామకాలు ఆ రెండు వీటి గురించే. సబ్జెక్ట్స్ అవును. కూడా మనకు రిలేటెడ్ గా ఉండడం వల్ల ఎక్కువ నేను ఇన్వాల్వ్ కావడం జరిగింది. తర్వాత స్వామిగౌడ్ గారు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి సుధాకర్ గారు కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి దేవప్రసాద్ గారు కానీ, తర్వాత మామిళ్ళ రాజేంద్ర గారు కానీ, ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు జగదీష్ గారు, అందరితో కూడా పనిచేయడం జరిగింది. నేను ఇరిగేషన్ ఫోరం కి హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా మొన్నటి వరకు సేవలు అందించాను. ఓకే, ఓకే. కొత్త కమిటీ అయ్యేంత వరకు నేనే అడ్డ కమిటీగా ఉన్నాను. కాబట్టి ఆ ఉద్యోగుల సమస్యల పట్ల కూడా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం 45 రోజులు జీతం రాకుండా ఉంటే కూడా మాకు జరిగింది. మా ఎన్నో లీవులు కూడా మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ ఉద్యమంలో కూడా మీరు జైలుకి వెళ్ళారంటే వాస్తవేనా? అంటే జైలు కాకుండా బైండ్ ఓవర్ అయినా అయినాం. సైబరాబాద్ పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. ముందస్తు అన్నారు, ప్రొటెక్షన్ ముందస్తుగా తీసుకెళ్దామన్నారు. మరి ఏమి జరగకుండా ఉండాలని మిలీనియం మార్చ్ ఇంకో యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ ఏంటంటే అదే రోజు నా బర్త్డే. మిలీనియం మార్చ్ 10th నా బర్త్డే కూడా అదే రోజు. అందుకే నన్ను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్ లో నైట్ అంతా ఉంచుకోవడం జరిగింది. నన్ను పోలీస్ స్టేషన్ లోనే నాకు మిగతా సభ్యులు ఉద్యమకారులు నా కేక్ కట్ చేయించడం జరిగింది. ఒక విచిత్రమైన సంఘటన. తెలంగాణ కోసం చాలా మంది కొట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైంది అనుకుంటారు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఈ విషయాలని చెప్పను. అప్పుడున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కట్టే వాళ్ళే అప్పుడు కడుతున్నారు. అప్పుడు వేసిన రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. అప్పుడు వచ్చిన కట్టిన కాంట్రాక్టర్లే ఇప్పుడు కడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నారు తప్ప కాంట్రాక్టర్లు వ్యక్తులు మాత్రం మారటం లేదు. అంటే ఏంటంటే ప్రభుత్వానికి కూడా అప్పుడు ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ నేరుగా పని చేసేది. ప్రభుత్వం యంత్రాంగమే పనిచేసేది. ఇప్పుడంతా కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ అయిన నేపథ్యంలో ఎవరు కూడా ఏ పని కూడా దాన్ని తక్కువ చేసి కట్టాలా, లేకపోతే క్వాలిటీ లేకుండా కట్టి చెడపేరు వాళ్ళ సంస్థకు కానీ ప్రభుత్వానికి రావాలని కోరుకోరు. ఈ ఫాస్ట్ గా నిర్మించడం, లేకపోతే తొందరగా నిర్మించుకోవడం, లేదా ఇంకొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, అతని క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం, దీనివల్ల కొన్ని అక్కడక్కడ లోపాలు జరుగుతున్నమాట వాస్తవం. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక చర్చలు, అనేక డిబేట్స్ జరుగుతున్నాయి. ఇంజనీర్స్ తప్పు పట్టడం, ఇంజనీర్స్ సస్పెండ్ చేయడం, ఏదైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా దాన్ని డిజైన్ చేసినప్పుడే ఏదైతే దానికి పంపోజులు కానీ, ఒక అన్నారం కానీ, సుందిళ్ళ కానీ ఏదైతే మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒడిసి పట్టుకొని మనం ఏదైతే గోదావరిలో వేస్ట్ గా పోకుండా పట్టుకొని ఎండాకాలంలో కూడా మనకు అన్ని పంటలకు నీళ్లు రావాలి. మనకు మల్లన్న సాగర్ కానీ మళ్ళీ ఇలాంటి సాగర్స్ కూడా కట్టుకొని స్టోరేజ్ కోసం పెట్టడం జరిగింది. హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ తేవాలి, శాంపిల్పేట వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి గండిపేట ద్వారా తీసుకొచ్చి మనకు హైదరాబాద్ కూడా భవిష్యత్తులో పెరిగే జనాభా దృష్టిలో పెట్టుకొని ఓ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సో దాంట్లో కొంచెం పిల్లర్లు కుంగిపోవడం మనం అందరం చూసినాం. అది ఆ రోజు ఫ్లడ్స్ హెవీగా రావడం, అంటే హిస్టరీలో ఎక్కువ రావడం, ఆ రోజు ఆ ఫ్లడ్స్ కింద ఉచికే కదిలిపోయిందని ఒక టెక్నికల్ రిపోర్ట్స్ వచ్చినాయి. కాకపోతే ఆ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో అంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ఇంకెవరు కట్టరు. అంటే మల్టీపర్పస్ ప్రాజెక్టు, ఇంజనీర్ల శ్రమ కృషి ఉంది. కాకపోతే ఏంటంటే ఎల్ఎన్టీ లాంటి మంచి పేరున్న సంస్థ కూడా కట్టింది, అందులో కూడా ఏం లేదు. మిగతా అన్ని కూడా పంపోజులు కూడా మెగా వాళ్ళే కట్టినారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం దానికి ఏదైతే బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు ఏది వాస్తవం? ఇప్పుడు కమిషన్ వేసినారు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అది పబ్లిక్ లో ప్రభుత్వానికి సమర్పించింది. నాకు తెలిసి పబ్లిక్ డొమైన్ లో కూడా ఉండొచ్చు. అందులో అన్ని విషయాలు వచ్చినాయి, దాంట్లో అన్ని విషయాలు కవర్ అయినాయి, దాంట్లో సమస్య లేదు. అది ఏం జరిగిందని కూడా ఆ రోజే ఆ శబ్దం వచ్చిందని అక్కడ ఉన్న కన్సల్ట్ ఏఈ గారు పేలినప్పుడు వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా వార్తలు చదివినాం. ఆ వాస్తవం ఎంత వాస్తవం ఏదో మనకు తెలియదు. కమిషన్ వేసినారు కాబట్టి రిపోర్ట్ అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే రావుల ప్రభుత్వం పోయింది, రెడ్డిల ప్రభుత్వం వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ
ప్రజలను మోసం చేసిందా, పథకాలు అమలు చేసిందా? అంటే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఇన్ని ఉంటాయని అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఉమ్, ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితిగా లేకపోవడం కానీ, లేదా పథకాలకు అమలు చేయడం కానీ, వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న అప్పులకు ఇంట్రెస్ట్లు వీళ్ళ ప్రభుత్వంలో వచ్చేసరికి రావడం, ఉమ్, అవి కొంచెం ఆర్థిక బటన్ రావడం జరిగింది. కేసీఆర్ గారు ఆ పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎన్నో పథకాలు పెట్టినారు. అవన్నిటి కూడా ఆర్థిక వనరులు బడ్జెట్ నుంచే వెళ్ళాలి కాబట్టి ఆ మేజర్ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకునే మిషన్ భగీరథ, తర్వాత ఈ కాళేశ్వరం లాంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకోవడం, మళ్ళీ పెన్షన్స్ పెంచడం, తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి ఇలాంటి కొన్ని కొంచెం ప్రజాదరణ కలిగిన పథకాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇండైరెక్ట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని నేనైతే అనుకుంటున్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, నెక్స్ట్ ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని టికెట్ వస్తే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ నిలబడదామని అనుకుంటారని వాస్తవంగా నాకైతే అర్థమైంది. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా? ఇప్పుడు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ, అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే మరి తెలుగుదేశంలో ఉన్నారన్నారు, ఆ, తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నారు. ఉమ్, మరి ప్రభుత్వంలో అనుకూలంగా ఎందుకు పనిచేస్తామంటే ప్రజలకు మేలు జరగాలి. ఉమ్, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, అప్పుడు కూడా ప్రజల సంక్షేమ ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడు టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వాళ్ళు ఏదన్నా అనుకోనివ్వండి, ఉమ్, మా అల్టిమేట్ గోల్ ప్రజలకు పనిచేయాలి. ఉమ్. మా లక్ష్యం అది. కాంగ్రెస్ పార్టీ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఎలక్షన్స్లో నాగేశ్వరరావు గారు మీకు కార్పొరేటర్, ఖైదాబాద్ కార్పొరేటర్గా టికెట్ ఇస్తున్నాము, మీరు పోటీ చేయండి చేస్తారా? ఇప్పుడు నేననే కాదు, ఉమ్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు ఇచ్చినా ఉమ్, మీకు అధికారం ఇస్తానంటే ఎందుకు తీసుకోరు? ఉమ్, మేము మా అనుభవం 70 సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నారు మా అధికారాన్ని, మాకు ఇస్తానంటే ఎందుకు తీసుకోరు చెప్పండి. ఉమ్. అంత స్తోమత ఉందా ఖర్చు పెట్టే అంత? స్తోమత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 119 సీట్లు పోటీ చేసి ఉమ్, గెలిచింది 62. ఉమ్, అంటే స్తోమత లేదా జాతీయ పార్టీకి? ఉమ్, స్తోమత అనేది గెలుపోవటంలో అది దైవ నిర్ణయం. ఉమ్, ప్రజల్లో మేము 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఉమ్, అనేక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, రాజకీయ వ్యూహాలు కానీ, మరి ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ మాకు తెలుసు. ఎన్నికల డ్యూటీలకు వెళ్ళినాం, ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళినాం, మాకంతా పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలుసు. ఉమ్, కొంతమంది బయట రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి అన్ని విషయంగా తెలియకపోవచ్చు. ఎందుకంటే మేము జన సర్వేలో పాల్గొన్నాం, మొన్న ప్రభుత్వ సర్వేలో పాల్గొన్నాం, ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళినాం, ఎంఐఎం లాంటి ఏరియాలో ఎలక్షన్ డ్యూటీలు చేసి వచ్చినాం. ఉమ్. మాకు అంతా తెలుసు ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది, ఎలక్షన్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, బూత్ మేనేజ్మెంట్ ఎట్లా పూర్తిగా తెలుసు. ఏదైతే నవ్యశ్రీ సామాజిక సేవా సమితి అని మీ కూతురు పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. రీసెంట్లీ సంక్రాంతి కోసం ముగ్గుల పోటీ లాంటివి కూడా నిర్వహించడం జరిగింది. ఏంటి అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఆలోచన? 2011లో అనుకోకుండా దురదృష్టకర సంఘటనలో మా అమ్మాయి చనిపోవడం జరిగింది. ఓకే, ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే ఆ అమ్మాయికి ఎక్స్పెండిచర్, స్కూల్కి వెళ్ళినా ఇంకా ఆరోగ్యపరంగా ఏవైతే ఖర్చులు చేస్తున్నామో కుటుంబ పరంగా 80% మేము ఆ ట్రస్ట్ సేవా కార్యక్రమానికి ఇచ్చి 20% మాకు మిత్రులు ఉన్నారు. మా ప్రేమ్ కుమార్ గారు అని దానికి అధ్యక్షుడు, ఓకే, వెంకటేష్ ముదిరాజ్ గారు అని వారు సెక్రటరీ. మా అంత సభ్యులం ఉన్నాం. మాత్రం వాళ్ళందరికీ 20% కాంట్రిబ్యూట్ చేస్తారు. మేము కుటుంబ పరంగా 80% కాంట్రిబ్యూట్ చేసి నిరంతరంగా పనిచేయాలని. ఇప్పుడు మేము కోవిడ్లో పనిచేసినామన్నా, అవును, అప్పుడు నవ్యశ్రీ ద్వారానే మేము కార్యక్రమాలు అనుబంధంగా చేసినాము Okay. సర్వే మిత్ర మండలి. తర్వాత మేము హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఐ క్యాంప్ నిర్వహించాం, హెల్త్ క్యాంప్ నిర్వహించాం. మా సమైక్య భారత్ యూత్ అసోసియేషన్ సౌజన్యంతో, సర్వే మిత్ర మండలి సౌజన్యంతో నిరంతరంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. ఈ కమిటీ వల్ల కానీ పక్కనే ఉన్న ఆనంద్ నగర్ బన్సిలాల్ పిట్టి కమిటీల్లో కూడా మేము హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. మొన్న జూబ్లీస్లో బై ఎలక్షన్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. నెక్స్ట్ బై ఎలక్షన్స్ ఖైదాబాద్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే విజయ్ రెడ్డికి టికెటా, దానం నాగేంద్రకి టికెటా? అదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్, అది పార్లమెంటుగా పోటీ చేయమన్నప్పుడు కూడా వాళ్ళ హైకమాండ్ చెప్తేనే ఆయన పోటీ చేసినారు. ఉమ్, అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీనే ఆయనకి బీఫామ్ ఇచ్చింది కాబట్టి హోప్ ఏంటంటే ఆయనకి టికెట్ సిట్టింగ్ ఉన్నాడు కాబట్టి ఆయనకే వస్తుందనే అవకాశం ఉమ్. కనబడతాం. ఆయన మాత్రం నాకు టికెట్ వద్దు, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారని చెప్పి సమాచారం ఉంది. మరి ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు, ఉమ్, 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినారు, 6 సార్లు గెలిచినారు. కాబట్టి ఆయనకు రాజకీయ ఎక్స్పీరియన్స్, నేరుగా ఎలక్షన్లో పోటీ చేసే అనుభవమే ఉంది తప్ప ఉమ్, ఈ నామినేటెడ్ తీసుకునే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంత అంటే అంత ఎంతో మందికి నామినేటెడ్ ఇప్పించుకున్నాడు. ఉమ్, ఆయన ఓడిపోయినా నామినేట్ తీసుకోలేదు, మీరు ఉమ్. చూసి ఉంటారు. ఉమ్, టీడీపీ నుంచి గెలిచి
మన ఆసిఫ్ నగర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లోకి కాంగ్రెస్ వచ్చాడు. నుంచి ఓడిపోయినా ఆయన నామినేట్ తీసుకోలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇచ్చేది, ఆయన కావాలంటే ఏదైనా నామినేట్ ఇచ్చేది కానీ తీసుకోలేదు ఆయన. ఉమ్, 5 సంవత్సరాలు కూడా ఆయన తీసుకోకుండా మళ్ళీ 2000 మరి 14లో ఆయన ఓడిపోవడం జరిగింది. 2009లోనే ఆయన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడే పోటీ చేసి మంత్రిగా అయినారు. అంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, దానం నాగేందర్ గారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతాడని. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం వ్యక్తిగతంగా ఏదో నాకు తెలియదు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కడికి ఏ పార్టీలో వెళ్ళినా ఆయనకు ఒక కరిష్మా ఉంది. అది ఆయన టీడీపీ నుంచి గెలిచినారు, కాంగ్రెస్ నుంచి గెలిచినారు, టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో నుంచి 2 సార్లు గెలిచినారు. వ్యక్తిగత గెలిపారు. వ్యక్తిగతంగా గెలుపు, ఆయన పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు ఉమ్, కాబట్టి ఆయనకు ఆ ఒక సామర్థ్యం ఉంది కాబట్టి గెలుస్తున్నారు. ఉమ్, మీకు ఇప్పుడు విజయరెడ్డి గారు కానీ ఇటు దానం నాగేంద్ర గారు వీళ్ళతో రిలేషన్ ఎలా ఉంది మీకు? విజయరెడ్డి గారు కూడా మాతో బాగానే క్లోజ్ ఉంటారు. ఆమెకు 2 ఎన్నికల్లో పనిచేసినాం, స్థానికులుగా, ఓటర్గా, ఉమ్, ఒక స్థానికగా మేము పనిచేయడం జరిగింది. ఉమ్, ఆమెతో కూడా మాకు సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ఉమ్, మన దారం నాగేందర్ గారితో కూడా మాకు లోకల్, ఉమ్, ఆయన ఖైరతాబాద్ నివాసి. ఉమ్, అప్పటి నుంచి కూడా మాకు పరిచయం, ఆయన ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే కానప్పటి నుంచి కూడా మాకు పరిచయం కాబట్టి ఉమ్, ఆ సంబంధాలు కొనసాగుతుంది. ఉమ్. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పథకాలు అమలు చేసే విషయంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా, సక్సెస్ అయింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆర్థిక భారం ఒకటి, ఉమ్, ఇప్పటికే పథకాలు చాలా ఉన్నాయి. ఉమ్, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలే చాలా ఉన్నాయి. మళ్ళీ 6 గ్యారెంటీల రూపంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని పథకాలు అమలు చేసినాయి. ఉమ్, అందులో మనము మరి పెన్షన్ 2500 ఉమ్, మహిళలకు ఇవ్వడం అనడం కానీ, తర్వాత మరి ఆ, ఏది ఇందిరమ్మ ఇల్లులు కానీ, తర్వాత ఇంకోటి మనకి ఆ, ఎవరికి పెన్షన్ పెంచడం కానీ, ఉమ్, అంటే 2000 నుంచి 4000 Free bus. చేద్దామని. అందులో ఫ్రీ బస్ ఒకటి, తర్వాత 200 యూనిట్ల వరకు ఉమ్, వాళ్ళు ఉన్న వారికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. మన కూడా శాసనసభలో ఉమ్. చర్చ జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ 2500 మహిళలకు ఇస్తానన్నారు అదేంటి పోయింది స్కీము? అలాగే మన ఇప్పుడు ఏదైతే తులం బంగారం మహిళలకు ఇస్తానది ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు తులం బంగారం మేము ఇస్తామని అది ఎలక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు 65,000 ఉమ్, 70,000 తులం ఉండేది. ఉమ్, ఇప్పుడు మీకు తెలుసు మార్కెట్ లో 1,00,000 పైనే పోయింది. ఉమ్. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీని ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు వస్తే చేయలేకపోతున్నారు. ఉమ్. ఎందుకంటే నిపుణులు కూడా చేస్తారా ఎప్పటికైనా? ఇప్పుడు చాలా సార్లు కూడా ఆర్థిక నిపుణులు అంటున్నారు, ఈ ఉచిత పథకాలు కానీ ఉమ్, దీని వల్ల ఆర్థిక భారం వస్తుంది, ఉమ్, మీరు అభివృద్ధి మీద పెట్టండి, అభివృద్ధి వల్ల నిధులు వస్తాయి, దానివల్ల ఇంకా జరుగుతుందని కొన్ని ఆర్థిక నిపుణులు కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కటే సూటిగా చెప్పండి, ఉచిత పథకాలు ఇస్తామని చెప్పే ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం ఇస్తామని ఎందుకు చెప్పట్లేరు అసలు? అంటే నేను ఏమంటున్నానంటే ఉచిత విద్య వైద్యం ఇవ్వాలనేది ఉండాలి, రాజ్యాంగంలో కూడా అది ఉంది. ఉమ్, రాజ్యాంగంలో కూడా రాసేటప్పుడు చాలా క్లియర్ గా చేశారు, విద్య వైద్యం ఉండేది ఆ మనిషికి ఇంకా వేరే అవసరం లేదు. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ ఫ్రీ పథకాలు అనేది అసలు అవసరం లేదు. అవసరం లేదు. ఇప్పుడున్న ఉమ్. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, అంటే అది ఒక వ్యాపార దృక్పథం అనుకోండి, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక వ్యాపారం అయింది, ఉమ్, అది పేషెంట్ల రూపంలో కానీ అక్కడ డాక్టర్స్ రూపంలో వ్యాపారం అయింది. కాబట్టి మనము విద్య వైద్యం అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా, ఉమ్, పెద్ద కార్పొరేట్ మనకు దేశవ్యాప్తంగా ఉన్నారు, ఉమ్, అదాని కానీ అంబానీ కానీ. మరి వాళ్ళు ఎందుకు పాఠశాల ఉచితంగా ఇవ్వటం లేదు, కళాశాల కట్టడం లేదు, ఒక హాస్పిటల్ కట్టడం లేదు, ఒక స్కూల్ ఎందుకు కట్టడం లేదు? వాళ్ళ కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఉమ్. ఎందుకు కట్టడం లేదు ఫ్రీగా? అంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రభుత్వమే అన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది. ఇటు మన వీళ్ళు కూడా చేయలేకపోతున్నారు, ఉమ్. పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ప్రజల సమస్యల మీద గలం ఇప్పి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఒక ట్యాగ్ వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ మామూలు ఈ ప్రభుత్వాలే కానీ. ఎలా చూడొచ్చు? మొన్న గాదా ఇన్నయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది అవును. ఎన్ఐ వాళ్ళు. అవును. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన ఉందో, ఉమ్, మేము గత ప్రభుత్వంలో ఏదైతే నిరంకుశ పాలన అని ఏదో రకరకాలు అయితే అన్నారు, ఉమ్, ఉమ్, అవి జరగకుండా ఉండాలంటే ఇట్లా సోషల్ యాక్టివిటీస్ని కానీ, ఉమ్, యాక్టివిటీస్ ఎవరైతే ఉంటారో ప్రజల కోసం, గతంలో మీరు ఏ కలెక్టరేట్ దగ్గర వెళ్ళినా కానీ సిపిఎం జెండాలే కనిపించేటి, ఉమ్, ఎర్ర జెండాలు కనిపిస్తేనే పట్టాలు వచ్చేటి, ఎర్ర ఉమ్. జెండా ఉంటేనే పెన్షన్లు వచ్చేటి, ఉమ్, ఎర్ర జెండా ఉంటేనే గ్రామాలలో మౌలిక సదుపాయాలు వచ్చేవి, మనం అందరం చూసినాం. ఉమ్, అప్పుడు ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ కూడా ప్రతిపక్షంలో సిపిఎం తర్వాత. ఉమ్, కాబట్టి అవన్నీ కర్మర్ కావడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కొంచెం పోలీసుతో పరిపాలన చేయకుండా, అది ఐపీఎస్లతో అధికారం చెలాయించకుండా ఐఏఎస్లతో పరిపాలన సాగిస్తే పరిపాలన సజావుగా జరుగుతుందనేది మా ఉద్దేశం. ఏదైతే ఇప్పుడు కేంద్రం ఆపరేషన్ కగారం స్టార్ట్ చేసి మావోయిస్టులను అంతం చేయడమే తన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. కొంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు,
కొంతమంది ఎన్కౌంటర్ అవుతారు, కానీ ప్రజా సంఘాలు మాత్రం ఈ బూటగా ఎన్కౌంటర్ అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు కేంద్రం చేసే పని? ఇప్పుడు నక్సలైట్స్ అనేవాళ్ళు ప్రజలకు అన్యాయం ఎక్కడ జరిగితే ఉమ్, మరి భూమి కోసం భుక్తి కోసం పోరాడినారు. గతంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు నక్సలైట్లు దేశభక్తులు అన్నారు. అవును. తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్తో ఓపెన్గా చర్చలు చేసి వాళ్ళు జనస్రవంతులకు రావాలి, వాళ్ళకు అన్ని సౌకర్యాలు మేము ఇస్తామని మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రజలతో నేరుగా కాంగ్రెస్. నక్సలైట్స్తో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అన్ని కోరికలు మీరేదైతే కోరుకుంటున్నారో అందులో మన ఇప్పుడు ఆరోగ్యం గురించి వాళ్ళు కూడా చెప్పినారు. అందులోనే ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళ డిమాండ్స్లో నుంచి రావడం, పేదలకు పట్టాలు ఇవ్వడం, పేదలకు ఇల్లులు ఇవ్వడం, అది కూడా ఆ నక్సలైట్ల చర్చల ద్వారానే వచ్చిందనేది ఒక అభిప్రాయం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోలీస్ ద్వారా గన్తో పరిపాలన జరిగించడం అంటే ఈ దేశంలో జరగదు. ఈ దేశము అనేక రాజులు రాజరికాలు పోయి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సంస్థానాలు పోయి ఇప్పుడు దేశంగా వచ్చి స్వతంత్ర సమర పోరాటం చేసి అప్పుడు భగత్ సింగ్ గారు కూడా నక్సలైట్ అన్నారు. భగత్ సింగ్ గారు కూడా నక్సలిజం చేసినారని ఆయనని ఉరి తీసినారు. నక్సలిజం అనేది ప్రజల సమస్యలు గట్టిగా మాట్లాడి ప్రజల సమస్యని ప్రజా ప్లాట్ఫామ్ లో గట్టిగా మాట్లాడితే అతను గొంతు నొక్కాలనే ఉద్దేశం. ఇది ఒక కొత్త ట్యాగ్ పెట్టారు, ఎవరైనా గట్టిగా ప్రజల తరపున మాట్లాడితే అర్బన్ నక్సలైట్. ఇప్పుడు ఎవరైనా జర్నలిస్టులు కూడా డిబేట్లో మావోయిస్టుల గురించి మాట్లాడితే, మావోయిస్టులు ఇంటర్వ్యూ చేస్తే అతను అర్బన్ నక్సలైట్. కొంతమందికి ఎన్ఐఏ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నక్సలైట్స్ అనేది ప్రజా ఉద్యమాలు చేస్తారని అందరికి తెలుసు. వాళ్ళు అడవుల్లోనే ఉంటారని తెలుసు. అడవుల్లో ఏం వ్యాపార సామ్రాజ్యాలు ఉండవు. వాళ్ళు చేసే పోరాటం పేదవాళ్ళకి. అంటే ఇప్పుడు ఏంటి, ఈ అడవిలో ఉన్న ఖనిజ సంపదని అంబానీ ఆదాయాలకు దోచిపెట్టడం కోసమైనా ఇవన్నీ అని మనకు ఇప్పుడు వాళ్ళు జంతువులు కాపాడినట్టు వాళ్ళు సంపదను కూడా కాపాడుతూ వచ్చారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని దూరం పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన సందర్భాలు మనం చూసినాం. కాబట్టి వాళ్ళు ఉంటేనే వాళ్ళ డిమాండ్స్ ఉంటేనే ప్రజాస్వామ్యంలో ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే పోలీస్ రాజ్యం చేసే వాళ్ళు లేకపోతే అధికారాన్ని ఇష్టం వచ్చినా నడుస్తుంది చేస్తారు. పోలీసులు కూడా సతాగా వాళ్ళు నక్సలైట్లను చంపాలనో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చిన రైఫిల్ వాళ్ళకే ఉపయోగించాలని ఉండదు. ప్రభుత్వ ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే వాళ్ళు అలా చేస్తారనేది మనకు తెలిసిన విషయం. మీ జేవుకున్నది ఏంటి అవార్డు? అది ఈ జోకున్న అవార్డు నాకు మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బెస్ట్ యూత్ అవార్డు సోషల్ సర్వీస్ కేటగిరీలో నాకు ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ మొట్టమొదటి అవార్డుతోనే ఇన్స్పిరేషన్తో అనేక అవార్డులు వచ్చినాయి. అవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి అవార్డులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బాధ్యతను మర్చిపోలేదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే వచ్చాను. ఒక రకంగా మీ దగ్గర మనీ లేకుంటే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో కూడా మీరు ఏదైతే సేవ చేయడం ఉందో అది మానలేదంటే ఎందుకని అసలు? అంటే నాకు ఒక వ్యసనంలా మారింది. అందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. నాకు ఇది వ్యసనం అయింది. ఆ వ్యసనం వల్ల నేను కుటుంబ కళలు కానీ మన ఇంట్లో కానీ అందరితో కానీ నా మిత్రులు కూడా అంటారు, నేను ఎప్పుడైతే 20 సంవత్సరాలు ఏజ్లో నా కేటగిరీలో ఉన్నప్పుడు నేను 40 సంవత్సరాలలోకి ఆలోచించేవాడిని. అప్పుడే నా దగ్గర కొంతమంది నా మిత్రులు కూడా నాతో విభేదించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే నేను దురదృష్టితో ఆలోచించి ప్రజల కోసం అంటే ఆ ఎంజాయ్ ఆ యంగ్ ఏజ్ లో యవ్వనంలో మనం ఎంజాయ్ బాధ్యతగా మీరు వ్యవహరించడం జరిగింది. దాన్నే నన్ను ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఈరోజు కొద్ది గొప్ప నాకు ఉందని నేను అనుకుంటున్నాను. ఆ సమాజ సేవ వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను. చివరిగా మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నేను ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నాను. ప్రభుత్వ సర్వీస్ లో ఉండి ఇండైరెక్ట్ గా ప్రజలకు పనిచేస్తున్నాను. నేరుగా పనిచేయాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యి నేను అనారోగ్యంతో ఉండి అప్పుడు రిటైర్మెంట్ అయినాక ప్రజా సేవ చేస్తే ఎవరు నమ్మరు. ఏదైనా త్యాగం చేస్తేనే నేను ముందు నాకు ఇంకో 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. 10 సంవత్సరాల ముందు నేను వస్తేనే ప్రజలు గుర్తిస్తారు. అతను 10 సంవత్సరాలు ఉద్యోగం అవుతుంది అంటే ₹1,00,000 వరకు ఇప్పుడు నాకు జీతం ఉందనుకోండి. నేను 10 సంవత్సరాలు అంటే ఇంచుమించు 12 లక్షలు సంవత్సరాలు 12 లక్షల సంవత్సరానికంటే దగ్గర ఒక 1.5 కోటి నేను వదులుకొని ప్రజలకు వస్తున్నారన్నది అర్థం. జాబ్ రిజైన్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా నాకు 2-3 సార్లు అవకాశం వచ్చిందండి. కొంత టీఎన్జిఓస్ కుటుంబ సభ్యులు ఇప్పుడు సరైన సమయం కాదని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న వాతావరణం, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్గా నాకు గాడ్ ఫాదర్స్గా కానీ నన్ను ఎంకరేజ్ చేసేవారు ఉద్దేశంలో నేను ఇప్పుడు సరైన సమయం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి నా దాకా కూడా సమాచారం వచ్చింది కాబట్టి తప్పకుండా అది పరిశీలిస్తానని ఆలోచన ఉంది. చివరిగా ప్రజలకే కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రజల కోసం సేవ చేయాలి, నిరంతరంగా పనిచేయాలి. మన అంటే ఏవి రావు.
ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, కుటుంబ సభ్యులు కూడా శాశ్వతం కాదు. మన సేవ చేసిందే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. మనం ఇంట్లో సేవ చేస్తే ఇంట్లో ఫోటో పెడతారు, సమాజానికి సేవ చేస్తే సమాజంలో ఫోటో పెడతారు, ఇంకా మన జిల్లా వ్యాప్తంగా చేస్తే జిల్లా కుడాలిలో విగ్రహం పెడతారు. మనకు అల్టిమేట్గా ఉండేది శాశ్వతంగా పేరు మంచి చెడే మన ఇంట్లో వస్తుంది, ప్రజలకు సేవ చేసిందే గుర్తింపు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.